ఒక్కసారి ఆలోచించండి. ఎస్ అనే వ్యక్తి మీ జీవితాన్ని ఈ 4 రోజుల్లో పూర్తిగా మార్చేస్తే? మీకు వచ్చే మెసేజ్, మీకు జరిగే అన్ఎక్స్పెక్టెడ్ మీటింగ్, మీకు తెలిసే ఒక షాకింగ్ ట్రూత్, ఇవి అన్నీ కలిపి మీ లైఫ్ని ఒక కొత్త దారిలోకి తీసుకెళ్తాయి. మే 6, 7, 8, 9 ఈ 4 రోజులు మీకు గేమ్ చేంజర్. ఇది సాధారణ వీడియో కాదు, ఇది మీ జీవితాన్ని మార్చే సిగ్నల్. మీరు తులారాశి అయితే వెంటనే ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు ఎస్ అనే పేరు ఉన్న ఎవరో తెలుసుంటే కామెంట్లో చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో తులారాశి వాళ్లకు వెంటనే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇలాంటి ముఖ్యమైన జ్యోతిష్య అప్డేట్స్ మిస్ అవుతారు. లైక్ కొట్టండి, మీ సపోర్ట్ మా మోటివేషన్. కామెంట్ చేయండి, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. రెడీ అవ్వండి, మీ లైఫ్లో బిగ్గెస్ట్ ట్విస్ట్ మొదలవబోతోంది. తులారాశివారు సహజంగా సమతుల్యతను ఇష్టపడేవారు. మీరు ఎక్కడ ఉన్నా అక్కడ శాంతి ఉండాలి, ఎవరికీ అన్యాయం జరగకూడదు అనే భావన మీలో బలంగా ఉంటుంది. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల ప్రేమ, పెళ్లి, కుటుంబ ఆర్థిక సమస్యలు, వ్యాపార ఆస్తి తగాదాలు, ఇంట్లో శబ్దాలు వినిపిస్తున్నాయా, పీడకలలు వస్తున్నాయా, స్థలం, భూమి సమస్యలు, సందేహాలు ఏమన్నా ఉన్నాయా? గురువుగారిని సంప్రదించండి. జి లక్ష్మణరాజు, 8056397284. అందుకే చాలాసార్లు మీరు మీకోసం కాకుండా ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచిస్తారు. మీ మాట తీరు మృదువుగా ఉంటుంది. మీ దగ్గరకు వచ్చినవాళ్లు మళ్లీ మళ్లీ మాట్లాడాలని అనిపిస్తుంది. మీలో ఉన్న ఈ ఆకర్షణ శక్తి వల్ల మీరు సులభంగా స్నేహాలు చేసుకోగలరు. అయితే అదే సమయంలో ఒక చిన్న సమస్య కూడా ఉంది. మీరెప్పుడూ ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తే చాలా ఆలోచిస్తారు. ఇది మంచి లక్షణమే, కానీ కొన్నిసార్లు ఎక్కువ ఆలోచించడం వల్ల అవకాశాలు మీ చేతుల్లో నుంచి జారిపోతాయి. కానీ ఒక్కసారి మీరు గట్టిగా నిర్ణయం తీసుకుంటే దాన్ని ఎవ్వరూ మార్చలేరు. మీలో ఉన్న ఈ స్థిరత్వం చాలా పెద్ద బలం. ఈ మే 6 నుండి 9 రోజుల్లో మీ ఈ స్వభావం చాలా ముఖ్యంగా పనిచేస్తుంది. మీరు ఎవరి మాట విన్నా మీ మనసు ఏమంటుందో ఒక్కసారి వినండి. ఎందుకంటే ఈ రోజుల్లో మీ అంతరాత్మ మీకు సరైన దారి చూపిస్తుంది. మీరు మీపై నమ్మకం పెంచుకుంటే ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక కొత్త మార్పుకు ప్రారంభమవుతాయి. ఈ 4 రోజుల్లో ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలో ముఖ్య పాత్ర పోషించబోతున్నారు. ఈ వ్యక్తి మీకు కొత్త కాదు, ఇప్పటికే మీకు తెలిసినవారే ఉండే అవకాశం ఎక్కువ. ఇది ఒక స్నేహితుడు కావచ్చు, మీకు దగ్గరైన వ్యక్తి కావచ్చు, లేదా పనిచేసే చోట ఉన్నవారు కూడా కావచ్చు. ఈ వ్యక్తి ద్వారా మీకు ఒక ముఖ్యమైన విషయం తెలియబోతోంది. మీరు ఇప్పటివరకు తెలియని ఒక నిజం బయటపడుతుంది. మొదట ఇది మీకు కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది, కొద్దిగా కలవరపడుతుంది కూడా. కానీ తర్వాత మీరు గ్రహిస్తారు, ఇది మీ మంచికే జరిగిందని. ఈ ఎస్ వ్యక్తి మీ జీవితంలో ఒక మార్పుకు కారణమవుతారు. మీకు ఒక అవకాశం తీసుకురావచ్చు, లేదా మీలో ఉన్న సందేహాలను తొలగించవచ్చు. మీరు చాలా రోజులుగా ఏదో ఒక విషయంపై స్పష్టత కోసం ఎదురుచూస్తుంటే ఈ ఎస్ వ్యక్తి ద్వారా ఆ క్లారిటీ వస్తుంది. ముఖ్యంగా మే 6 మరియు 7 తేదీల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మీరు ఈ ఎస్ వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. వారి మాటల్లో ఒక సంకేతముంటుంది. మీరు దాన్ని అర్థం చేసుకుంటే మీకు చాలా ఉపయోగం జరుగుతుంది. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరి మాటలు మనకు ఉపయోగపడవు, కానీ ఈ ఎస్ వ్యక్తి మాటలు మాత్రం మీకు మార్గం చూపించే విధంగా ఉంటాయి. మీరు ఈ ఎస్ వ్యక్తిని తక్కువగా అంచనా వేయకండి. కొన్నిసార్లు మన జీవితాన్ని మార్చేది పెద్ద పెద్ద సంఘటనలు కాదు, ఒక చిన్న మాట లేదా ఒక చిన్న పరిచయం కూడా అవుతుంది. ఈ 4 రోజుల్లో అలాంటి ఒక పరిచయం మీ జీవితాన్ని ఒక కొత్త దిశలోకి తీసుకెళ్తుంది. తులారాశివారికి ఈ మే 6 నుండి 9 వరకు రోజులలో గ్రహాల ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా శుక్ర మరియు బుధ గ్రహాల స్థితి మీపై ఎక్కువగా పనిచేస్తుంది. శుక్రుడు మీ రాశికి అధిపతి కావడం వల్ల ఈ సమయంలో మీ మనసు, సంబంధాలు, ఆకర్షణ శక్తి చాలా పెరుగుతుంది. మీరు మాట్లాడే మాటలో ఒక మాధుర్యముంటుంది. మీతో మాట్లాడేవాళ్లు మీ మాటలను నమ్మే పరిస్థితి ఉంటుంది. ఇది మీకు మంచి అవకాశాలను తెస్తుంది. ఒక చిన్న పరిచయం కూడా పెద్ద మార్పుకు కారణం కావచ్చు. బుధుడు మీ ఆలోచనలకు స్పష్టత ఇస్తాడు. మీరు ఇంతవరకు అయోమయంలో ఉన్న విషయాలు ఇప్పుడు కొంచెం కొంచెంగా క్లియర్ అవుతాయి. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ముఖ్యమైనవి, ఎందుకంటే గ్రహాల సహకారం మీకు ఉంది. కానీ ఒక విషయం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మీ మనసు ఒకటి చెబుతుంది, బయట పరిస్థితులు ఇంకోటి చూపిస్తాయి. ఈ రెండి మధ్య మీరు సరిగ్గా సమతుల్యత పాటించాలి. మీరు ఎవరినైనా నమ్మేటప్పుడు ఒకసారి ఆలోచించాలి. అలాగే మీ మాటలు కూడా జాగ్రత్తగా ఉపయోగించాలి. ఎందుకంటే ఈ సమయంలో మీరు మాట్లాడే మాటలు ఇతరులపై ఎక్కువ ప్రభావం చూపుతాయి.
మీరు సానుకూలంగా మాట్లాడితే మంచిదే జరుగుతుంది. కానీ కోపంతో మాట్లాడితే చిన్న సమస్య పెద్దదిగా మారే అవకాశముంది. ఈ 4 రోజుల్లో మీరు కొత్త విషయాలు నేర్చుకునే అవకాశముంటుంది. మీకు ఒక కొత్త ఆలోచన రావచ్చు, లేదా మీలో ఉన్న ప్రతిభ బయటపడే పరిస్థితి రావచ్చు. ముఖ్యంగా ఎస్ అనే వ్యక్తితో మీ సంభాషణలో ఈ గ్రహాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. వారి మాటలు మీకొక కొత్త దారి చూపిస్తాయి. అందుకే ఈ సమయంలో మీరు శాంతంగా ఉండి ప్రతి విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. అప్పుడు మాత్రమే ఈ గ్రహాల మంచి ఫలితాలను పూర్తిగా పొందగలుగుతారు. మే 6 బుధవారం తులారాశివారికి ఒక ముఖ్యమైన రోజు. ఈ రోజు మీ జీవితంలో ఒక చిన్న మార్పు మొదలవుతుంది. అది మొదట పెద్దదిగా అనిపించకపోవచ్చు, కానీ తర్వాత అది ఎంత ముఖ్యమో మీరు గ్రహిస్తారు. ఈ రోజు ఎస్ అనే వ్యక్తి నుండి ఒక సందేశం, కాల్ లేదా అకస్మాత్తుగా కలిసే అవకాశం ఉంటుంది. మీరు ఊహించని సమయంలో ఈ పరిచయం జరుగుతుంది. మొదట మీరు కొంచెం సందేహంగా ఉంటారు, ఏమి చెయ్యాలో అర్థం కాకపోవచ్చు, కానీ ఇదే ఆ ప్రారంభ సంకేతం. ఈ రోజు మీరు చేసే ప్రతి పని కొంచెం నెమ్మదిగా ఆలోచించి చెయ్యాలి. త్వరగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. మీరు ఏదైనా వినగానే వెంటనే స్పందించకుండా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఈ రోజు మీకు వచ్చిన సమాచారం పూర్తిగా అర్థం కావడానికి కొంత సమయం పడుతుంది. మీరు ఈ రోజు శాంతంగా ఉంటే మీకొక మంచి అవకాశం కనిపిస్తుంది. అది పని విషయంలో కావచ్చు, డబ్బు విషయంలో కావచ్చు, లేదా వ్యక్తిగత జీవితంలో కూడా కావచ్చు. ఈ రోజు మీ మనసు చాలా సున్నితంగా ఉంటుంది. చిన్న విషయాలు కూడా మీపై ప్రభావం చూపవచ్చు. అందుకే మీరు నెగటివ్ ఆలోచనల నుంచి దూరంగా ఉండాలి. మీరు మీకు నచ్చిన పనులు చేస్తే మీ మనసు స్థిరంగా ఉంటుంది. అలాగే ఈ రోజు మీరు కొత్త వ్యక్తులతో మాట్లాడే అవకాశం వస్తే దాన్ని వదలకండి. ఎందుకంటే ఆ పరిచయం మీ భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎస్ అనే వ్యక్తి మాటలను మీరు జాగ్రత్తగా వినాలి. వారి మాటల్లో ఒక సూచన ఉంటుంది. మీరు దాన్ని అర్థం చేసుకుంటే మీకు ముందున్న మార్గం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజు చిన్నగా ప్రారంభమైన మార్పు వచ్చే రోజుల్లో పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి మే 6ను మీరు సాధారణ రోజుగా కాకుండా ఒక కొత్త ప్రారంభంగా భావించాలి. మే 7 గురువారం తులారాశివారికి చాలా ముఖ్యమైన రోజు. నిన్న మీకు మొదలైన ఆలోచనలు ఈరోజు స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. మీరు ఇప్పటివరకు ఏ విషయంలో అయోమయంలో ఉన్నారో దానికి సమాధానం ఈరోజు మీకు తెలుస్తుంది. ముఖ్యంగా ఎస్ అనే వ్యక్తితో మీ సంభాషణ ఈరోజు మరింత గాఢంగా ఉంటుంది. వారు చెప్పే మాటల్లో ఒక నిజముంటుంది. ఆ నిజం మొదట కొంచెం కఠినంగా అనిపించినా అది మీకు మేలు చేసే దారిని చూపిస్తుంది. మీరు ఈరోజు మీ మనసు చెప్పేది వినాలి. ఇతరుల కోసం కాకుండా మీకోసం ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇది. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం చిన్నదైనా దాని ప్రభావం చాలా పెద్దదవుతుంది. అది పని విషయంలో కావచ్చు, వ్యాపారం విషయంలో కావచ్చు, లేదా మీ వ్యక్తిగత సంబంధాల విషయంలో కూడా కావచ్చు. మీరు ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందు మీ హృదయం ఏమంటోందో, మీ బుద్ధి ఏమంటోందో రెండింటినీ కూడా సమంగా ఆలోచించాలి. ఈరోజు మీరు మాట్లాడే మాటలు కూడా చాలా ప్రభావం చూపుతాయి. కాబట్టి కోపంతో లేదా తొందరగా స్పందించకుండా శాంతంగా మాట్లాడండి. మీరిలా చేస్తే మీకు మంచి ఫలితం తప్పకుండా వస్తుంది. ఈరోజు చివరికి మీరు ఒక నమ్మకంతో ముందుకు వెళ్లే స్థితిలో ఉంటారు. మే 8 శుక్రవారం తులారాశివారికి ఒక భావోద్వేగపూరితమైన రోజు. ఈ రోజు మీ మనసులో దాచుకున్న భావాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎస్ అనే వ్యక్తి మీకు ఒక ముఖ్యమైన విషయం చెబుతారు. అది ఒక నిజం కావచ్చు, ఒక రహస్యం కావచ్చు, లేదా మీ గురించి వారనుకున్న అభిప్రాయం కూడా కావచ్చు. మొదట మీరు ఈ విషయం విని ఆశ్చర్యపోతారు. కొంత బాధ కూడా కలగవచ్చు. కానీ ఈ విషయం మీకు చాలా కాలంగా అవసరమైన స్పష్టతను ఇస్తుంది. ఈ రోజు మీరు భావోద్వేగాలకు లోనవ్వకుండా కొంచెం శాంతంగా ఉండాలి. వెంటనే స్పందించడం కంటే కొంత సమయం తీసుకుని ఆలోచించడం మంచిది. మీరు ఈ రోజు తీసుకునే తొందరపాటు నిర్ణయాలు తరువాత మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. కాబట్టి సహనం చాలా అవసరం. మీరు ఈ రోజు మీకు నచ్చిన పనులు చేయండి. కొంచెం ఒంటరిగా ఉండి ఆలోచించండి. అప్పుడు మీకు ఏది సరైనదో అర్థమవుతుంది. ఈ రోజు జరిగిన సంఘటన మీ జీవితంలో ఒక మలుపు తీసుకురాబోతోంది. అది మీకు ఒక పాఠం నేర్పుతుంది. మీలోని బలాన్ని బయటకు తీస్తుంది. మే 9 శనివారం తులారాశివారికి ఫలితాలు కనిపించే రోజు. గత 3 రోజులుగా మీరు అనుభవించిన మార్పులు, ఆలోచనలు, నిర్ణయాలు ఈరోజు ఒక ఫలితంగా మారుతాయి. మీరు తీసుకున్న నిర్ణయం సరైనదే అని మీరు ఈరోజు గ్రహిస్తారు. ఎస్ అనే వ్యక్తి ద్వారా వచ్చిన మార్పు ఇప్పుడు మీకు స్పష్టంగా కనిపిస్తుంది.
మీరు ఒక సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది లేదా ఒక కొత్త అవకాశాన్ని అందుకునే పరిస్థితి వస్తుంది. ఈ రోజు మీలో ఒక ధైర్యం పెరుగుతుంది. మీరు ఇకపై సందేహాలు లేకుండా ముందుకు వెళ్లే స్థితిలో ఉంటారు. మీరు ఈ రోజు చేసే పనులు భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలు ఇస్తాయి. ముఖ్యంగా డబ్బు, పని, సంబంధాల విషయంలో ఒక మంచి మార్పు కనిపిస్తుంది. మీరు ఈ రోజు కృతజ్ఞతాభావంతో ఉండాలి. మీకు సహాయం చేసిన వారిని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మీరు నేర్చుకున్న పాఠాలను మరిచిపోకూడదు. ఈ రోజు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతున్నట్టు అనిపిస్తుంది. గతంలో ఉన్న సందేహాలు, భయాలు తగ్గిపోతాయి. మీరు ముందుకు వెళ్లడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి మే 9ను మీరు ఒక విజయానికి మొదటి అడుగుగా భావించాలి. ఈ రోజు మీకు వచ్చిన మార్పు మీ భవిష్యత్తును మరింత మంచి దారిలోకి తీసుకెళ్తుంది. తులారాశివారికి సహజంగా మంచి మనసు, అందరితో సర్దుకుపోయే స్వభావం ఉంటుంది. మీరు ఎవరితోనైనా మెలగేటప్పుడు గౌరవంగా, మృదువుగా మాట్లాడతారు. ఇదే మీకు పెద్ద బలం. మీ దగ్గరికి వచ్చినవాళ్లు సంతోషంగా ఉంటారు. మీరు ఎవరినీ బాధ పెట్టాలని అనుకోరు. కాని ఇదే స్వభావం కొన్నిసార్లు మీకు సమస్యలు కూడా తెస్తుంది. ఎందుకంటే మీరు అందరినీ సంతోషపెట్టాలని చూస్తూ మీకు నచ్చని విషయాలను కూడా ఒప్పుకుంటారు. ఈ 4 రోజుల్లో ఈ లక్షణం మీకు కాస్త ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. మీకొక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరినీ సంతోషపెట్టడం మీ బాధ్యత కాదు. మీ మనసు ఏమంటుందో వినడం చాలా ముఖ్యం. మీరు ఎవరైనా చెప్పిన మాటలకి వెంటనే ఒప్పుకోకుండా ఒకసారి ఆలోచించండి. ముఖ్యంగా ఎస్ అనే వ్యక్తి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. వారి మాటలు మీకు ఉపయోగపడతాయి కానీ మీరు మీ నిర్ణయం మీద నిలబడాలి. మీలో ఉన్న ఓవర్ థింకింగ్ కూడా ఈ రోజుల్లో తగ్గించాలి. ఎక్కువగా ఆలోచిస్తే మీరు మంచి అవకాశాన్ని కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం నేర్చుకోవాలి. ఈ మే 6 నుండి 9 వరకు రోజుల్లో మీరు కొన్ని పవిత్ర ప్రదేశాలను సందర్శిస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా తిరుమల వెంకటేశ్వర టెంపుల్ లాంటి పవిత్ర స్థలానికి వెళ్లడం చాలా శుభప్రదం. అక్కడ మీరు కొంత సమయం గడిపి శాంతిగా ప్రార్థన చేస్తే మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. మీలో ఉన్న గందరగోళం తగ్గుతుంది. అలాగే మీ దగ్గర్లో ఉన్న లక్ష్మీదేవి ఆలయం లేదా దుర్గమ్మ ఆలయం వెళ్లి దీపం వెలిగించండి. ఇది మీకు ఆత్మస్థైర్యం ఇస్తుంది. ఇవి కాకుండా మీరు ప్రకృతి దగ్గర కూడా కొంత సమయం గడపాలి. పార్క్, చెట్ల మధ్య లేదా నది దగ్గర కూర్చుంటే మీ ఆలోచనలు స్పష్టంగా మారతాయి. ఈ రోజుల్లో మీ మనసు స్థిరంగా ఉండటం చాలా ముఖ్యం. అందుకే మీరు కొంత సమయం మీకోసం కేటాయించాలి. మీరు ప్రశాంతంగా ఉంటే మీకు వచ్చే అవకాశాలను మీరు సరిగ్గా గుర్తించగలుగుతారు. ఈ ప్రదేశాలకు వెళ్లడం మీలో ఒక కొత్త శక్తిని తీసుకురాగలదు. ఈ 4 రోజుల్లో మీరు కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేస్తే మీకు మంచి ఫలితాలు మరింత పెరుగుతాయి. శుక్రవారం రోజు తెల్లని బట్టలు ధరించడం మీకు శుభప్రదం. అలాగే పేదవారికి మిఠాయిలు లేదా ఆహారం ఇవ్వడం మంచిది. మీరు ఉదయం లేచిన తర్వాత ఓం శుక్రాయ నమః అని కొద్దిసేపు జపించండి. ఇది మీ మనస్సుకు ప్రశాంతతనిస్తుంది మరియు మీకు మంచి ఫలితాలు వచ్చేలా చేస్తుంది. మీరు ఈ రోజుల్లో ముఖ్యంగా ఒక విషయం జాగ్రత్తగా పాటించాలి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మృదువుగా మాట్లాడండి. కోపం లేదా తొందరగా స్పందించడం తగ్గించండి. మీరు శాంతంగా ఉంటే మీ చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా సానుకూలంగా మారతాయి. ఎస్ అనే వ్యక్తి చెప్పే విషయాలను మీరు అర్థం చేసుకుని మీకు ఉపయోగపడే విధంగా తీసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది. ఈ పరిహారాలు చిన్నవే అయినా వాటి ప్రభావం చాలా పెద్దది. మీరు నమ్మకంతో చేస్తే మీ జీవితంలో మంచి మార్పులు తప్పకుండా కనిపిస్తాయి. ఈ 4 రోజులు మీకొక అవకాశం లాంటివి. మీరు ఈ సూచనలను పాటిస్తే మీ భవిష్యత్తు మరింత సంతోషంగా మారుతుంది.